తెలంగాణ అంటేనే సకినాలు, సకినాలు అంటేనే తెలంగాణ. ఇవి తెలంగాణలో తప్ప ఎక్కడ వేసుకోరు. ఇది ఇక్కడ ఫేమస్. ఈ సకినాల రెసిపీ స్పెషల్లీ మీకోసం. సకినాల పిండి కోసం నేనైతే ఫస్ట్ దొడ్డు బియ్యం తీసుకొని మంచి ఒక 2 సార్లు కడుక్కొని ఆ తర్వాత మునిగేలాగా నీళ్లు పోసుకొని 2 గంటల సేపు నానబెట్టుకుంటున్నాం. 2 గంటల తర్వాత నానిన బియ్యాన్ని మంచిగా స్ట్రైనర్ వేసుకొని వాటర్ మొత్తం తీసేసుకొని 10 నిమిషాల తర్వాత ఒక కాటన్ క్లాత్ లో బియ్యం అన్ని ఇట్లా మంచిగా పరుచుకొని ఆరబెట్టుకోండి. ఒక గంట సేపు తర్వాత బియ్యం మంచిగా ఆరుతాయి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని పిండిని ఎంత వీలైతే అంత స్మూత్ గా పట్టుకోండి. ఆ పట్టుకున్న పిండిని కూడా కంపల్సరీ జల్లెడలు వేసుకొని స్మూత్ పిండే తీసుకోండి. ఆ మీద వచ్చిన రవ్వ లాంటిది తీసేసేయండి. వన్స్ ఒకసారి పిండి రెడీ అయిపోయినాక దానికి తగ్గట్టుగా నువ్వులు, ఓమ అదే వాము, ఇంకా ఉప్పు, ఈ 3 ఇంగ్రీడియంట్సే గానీ నువ్వులు మాత్రం చాలా ఎక్కువ వేసుకోండి. ఎంత నువ్వులు ఉంటే అంత టేస్టీగా కరకర వస్తాయి. మంచిగా కలుపుకొని ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని పిండి మంచిగా ముద్ద లెక్క చేసుకోవాలి. మరీ జారుడు ఉండొద్దు, అట్లా అని చెప్పేసి మరీ టైట్ కూడా ఉండొద్దు. పిండి రెడీ అయినాక చిన్న ముద్ద తీసుకొని దాంతో గౌరమ్మ వేసుకొని తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు బొట్టు పెట్టుకొని దేవునికి మొక్కి తర్వాత సకినాలు పోయడం స్టార్ట్ చేస్తారు. సకినాలు వస్తున్నామంటే కంపల్సరీ ఇట్లా గౌరమ్మని చేసుకొని పెట్టుకోవడం అనేది సెంటిమెంట్. ఆ తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇట్లా చుట్టూ తిప్పుకుంటా సకినాల్ లాగా పోసుకోవడమే. ఆ పోసుకున్న సకినాలన్నీ కాసేపు గాలికి వదిలేస్తే ఒక గంట సేపు తర్వాత డ్రై అవుతాయి. ఆ డ్రై అయిన సకినాలను మెల్లిగా ప్లేట్లోకి తీసుకొని చాలా జాగ్రత్తగా వేడి నూనెలో వేసుకోండి. క్రిస్పీగా అయ్యేదాకా గోలించుకుంటే మన తెలంగాణ స్పెషల్ రెసిపీ సకినాలు రెడీ. రెసిపీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్ లో అడగండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్.